పద్యని రాజన కార్యక్రమానికి పునఃస్వాగతం. తమ కార్యంబు పరిత్యజించి పరార్థ పోషకుల్ సజ్జనుల్ తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాసృతుల్ మధ్యముల్ తమకై హితాస్తి ఘాతుక జనుల్ దైత్యుల్ వృధాన్యార్థి భంగము గావించడి వారెలెవ్వరో వెంటగన్ శక్యమే ఏరికిన్. తన పని తాను వదిలిపెట్టుకుని పరులకు సహాయం చేయాలనుకునే వాళ్ళు కొంతమంది, తన పని చేసుకుంటూ ఇతరులకు సహాయం చేద్దామనేవాళ్ళు కొంతమంది, తమ పని చేసుకుంటూ పక్క వాళ్ళని నాశనం చేద్దామనేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అందుకని సజ్జనులు అనేటువంటి వాళ్ళు తమ కార్యం వదులుకొని ఇతరులకు సహాయపడతారు. మధ్యములు అనేవాళ్ళు తమ పనులు చేసుకుంటూ ఇతరులకు తోడ్పడతారు. రాక్షస ప్రవృత్తి గలవారు తమ కోసం ఇతరుల పనిని చెడగొడుతూ ఉంటారు. వృధాగా ఇతరుల పని భగ్నం చేసేవారిని ఏమనాలో ఎవ్వరికీ తెలియనటువంటి పరిస్థితి అని చెప్పి ఈ విధంగా భాస్కర శతక కర్త వ్యక్తుల్లో ఉండేటువంటి మనస్తత్వాన్ని, స్వభావాన్ని తెలియజేస్తూ మధ్యములు, ఉత్తములు, అధములు అనేటువంటి వాళ్ళని ఈ విధంగా మనకి పరిచయం చేయడం జరిగింది.